హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? ఈరోజు ఇది సండే వ్లాగ్ అండి. నేను ఈరోజు సండే ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఏమేమి చేశాను అనేది ఈ వీడియోలో చూపించేస్తాను. తెలంగాణ స్పెషల్ బగారా రైస్ అంటున్నారు కదా, అది చేద్దామని ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎలా వచ్చింది ఈ వీడియోలో చూసేయండి. అండ్ చికెన్ ఫ్రై, చేపల ఫ్రై అయితే చేశాను. ఇదేనండి. ఇంకా అదిగోండి బగారా రైస్ కోసం నేనైతే ముందుగా కుక్కర్లోనేమంటే కొంచెం ఆయిల్, నెయ్యి వేసి ఇంకా ఈ మసాలా ఐటమ్స్ అన్నీ వేసి జస్ట్ ఫ్రై చేసాను. ఫ్రై చేశాక ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాక కొంచెం ఎంత గ్లాసుడు బియ్యంకి 2 గ్లాసుల వాటర్ వేస్తాం కదా, అలా వేసేసాను. రుచికి సరిపడినంత సాల్ట్. నాకు అనిపించింది బగారా రైస్ అయినా ఏంటి మనం తింటాం, వెజ్ బిర్యానీ అయినా ఒకటే అనిపించింది. ఇంకా అదైతే స్పైసీగా ఉంటుందేమో కానీ ఇది చప్పగా ఉన్నది అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ ఇదిగోండి ఇంకెలా వేస్తాను, పచ్చిమిర్చి వేసాక ఎంత వాటర్ కావాలన్నా అంత వాటర్ వేసేసి తెల్లినాక ఇంకా పక్కన పెట్టిన బాస్మతి రైస్ వేసేసి ఇంకా విజిల్ పెట్టేశాక అది కూల్ అయ్యేంత వరకు ఉంచేసాను. బాగుంది, కానీ అన్ని వెజిటేబుల్స్ ఉండి ఇంకా స్పైసీగా అయితే లేదు. నేను పచ్చిమిర్చి తగ్గించానేమో, మేబీ మా మనిషి తిండనిసి తగ్గించేశాను. తర్వాత ఇదిగోండి ముందుగానే మసాలాలన్నీ కలుపుకున్న చికెను, చేపలు మంచిగా ఫ్రై చేసుకున్నాము. ఇక్కడ నేనైతే చేపలని ఫ్రై చేసుకుంటున్నాను. ఇదిగోండి చికెను చేపలు కదా రెండు ఉన్నాయనేసి 5-6 ముక్కలను ఇలా ఫ్రై చేసుకున్నాము. చికెన్ కూడా ఒక లెగ్ పీస్ వేసి ఫ్రై చేసుకున్నాము చిన్న చిన్న ముక్కలతో. రెండు తిన్న చేపలు చికెన్ రెండు తిన్నట్టు ఉంటుంది కదా అనేసి ఇంకా బగారా రైస్ కోసం నేను రైతాను కూడా చేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ ఏమంటే చికెన్ ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ చికెన్ ఉంది కానీ మొత్తం తినలేము, ఇంకా చల్లగా అయిపోతే ఏం బాగోదనేసి కొంచెమే ఫ్రై చేసుకున్నాము. ఇదిగోండి ఇంకా ఇక్కడ చికెన్ ఫ్రై అయిపోయాక నేనేమంటే బగారా రైస్ పెట్టానని చెప్పాను కదా, దాని విజిల్ని తీసేసాను. చూడండి బాగా వచ్చింది, చూడడానికి అయితే బాగుంది కానీ అంత స్పైసీగా అయితే లేదు, కొంచెం చప్పగా ఉందనిపించింది. అన్ని వెజిటేబుల్స్ ఎక్కువ మసాలాలు వేస్తే బాగుందేమో అనిపించింది నాకైతే. ఇలానే ఉంటుందంట. ఓకే ఒకసారి చేసాము కదా అనేసి ఇదిగోండి ఇంకా రైతా ఇవన్నీ వేసుకొని మంచిగా తినేసాము. ఇదేనండి నా ఆఫ్టర్నూన్ వ్లాగ్. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.